హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను నా పార్ట్ టైంకి ఎలా ట్రావెల్ చేస్తాను చూపిస్తా. మొత్తము నాకు వచ్చేసి దీంట్లో 2 జర్నీస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో బార్కింగ్ నుంచి లివర్పూల్ స్ట్రీట్కి 2 పౌండ్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్రిమ్స్డౌన్కి ఇంకో 30 pence 40 pence ఉంటుంది అంతే. అంటే ఇది టోటల్ జర్నీ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మనకు ప్రైస్ అనేది టోటల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దానికి 30% డిస్కౌంట్ వస్తుంది. నాకు ఎవరన్నా లండన్లో ఉంటే పక్కా ఈ కార్డ్ తీసుకోండి. ఇది స్టూడెంట్ ఓయిస్టర్ కార్డు. సో ప్రతి ట్రైన్కి ఇట్లా కంప్లీట్లీ ఫుల్లీ క్లోజ్డ్ బటన్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది. నా వేరోస్కి వెళ్ళే దారిలో ఈ ఒక పార్క్ లాంటిది ఒక చిన్న ఏరియా ఉంటుంది. 2 బెంచ్లు, ఇది ఒక డస్ట్బిన్, ఇవి ఉంటాయి. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. అది ఎందుకు అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఏమి సౌండ్స్ గీన్స్ ఏం రావు. అంటే పక్కనే రోడ్డు ఉంటుంది కానీ అంత ఏముండదు. వేరోజ్ అమెజాన్ అంటే వేరోజ్ అంటే ఇది మాది డెలివరీ స్టేషన్ అన్నట్టు. ఇక్కడికి పార్సల్స్ అన్నీ ప్యాక్ అయ్యి వస్తాయి. సో ప్యాక్ అయిన పార్సల్స్ని మేము దాన్ని ఏం చేస్తామంటే బ్యాగులలో పెట్టి ఆ బ్యాగ్స్ని తీసుకుపోయి డ్రైవర్స్కి ఇస్తాం. వాళ్ళు తీసుకువెళ్ళి డెలివరీ చేస్తారు. ఇదంతా పార్కింగ్ లాట్. చాలా పెద్దది వేరోజ్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 100 to 200 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఎవ్రీడే ఒక 1,40,000 నుంచి 1,30,000 పార్సల్స్ వెళ్తాయి ఒక రోజుకి. అదే ఈ మా అమెజాన్ వేరోజ్. దీంట్లో